శాసనసభ ఎన్నికల ముందు ప్రజలకు వాగ్దానం చేసిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం, ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలకు పెంపు, 500కి వంట గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును గ్యారంటీలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే మిగతా వాటిని కూడా త్వరితగతిన అమలు చేసేందుకు చర్యలు చేపడుతుంది. అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొత్త పథకాల అమలు కుదరట్లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే మిగిలిన గ్యారంటీలన్నీ అమలు చేస్తామని అంటున్నారు. ఇందులో ముఖ్యంగా రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకాల విధి విధానాలపై విస్తృత కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వచ్చే వానాకాలం సీజన్లోనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించే దిశగా సర్కార్ వేగవంతంగా చేస్తున్నట్లు తెలుస్తుంది. వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందే రైతు భరోసా పథకాన్ని అమలు చేసి రైతులకు ఆర్థిక సాయం అందించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే అంటే జూన్ మొదటి వారం తర్వాత రైతు భరోసా డబ్బుల పంపిణీ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న రైతు బంధు స్కీమ్లో కొన్ని మార్పులు చేసి రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పట్లే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా భూస్వాములు, ఐటీ పన్ను కట్టేవారు, ధనవంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ భూములకు కాకుండా కేవలం సాగులో ఉన్న భూమికే రైతు భరోసా పథకం అమలు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అందేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇకపోతే శాసనసభ ఎన్నికల ముందు నిలిచిపోయిన రైతు బంధు డబ్బులను ఈ మధ్యనే అన్నదాతల అకౌంట్లలో వేశారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు డబ్బులు ఎంత ఇచ్చేవారో అంతే డబ్బును రైతులకు అందించారు. ఇక జూన్ నుంచి రైతు భరోసా స్కీమ్ అఫీషియల్గా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ పథకం కింద రైతులకు ఏటా ఎకరానికి 15,000 ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ డబ్బు మొత్తం ఒకేసారి ఇస్తారా, లేదంటే వానాకాలం, యాసంగి 2 విడతల్లో 7,500 చొప్పున ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా రైతు భరోసా పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రైతు బంధు అందుకుంటున్న రైతులకు ఆటోమేటిక్గా డబ్బులు అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు రైతు భరోసా డబ్బులు కొంతమంది రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు సమాచారం. మిగిలిన వారందరికీ రైతు బంధు డబ్బులను ఈ నెల చివరిలోపు అందరి ఖాతాల్లో జమ కానున్నట్లు వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.